తెలంగాణ విద్యార్థులు ఎదిగితే తెలంగాణ రాష్ట్రమే దేదీప్యమానంగా ఎదుగుతుంది. ఈ ఉద్దేశాన్ని సాధించడం కోసం మా ప్రభుత్వం విద్యార్థుల పోషణ విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి వీలుగా 2 నూతన పథకాలు ఈ బడ్జెట్లో ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి విద్యార్థికి వారానికి అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు మరియు మిగతా 3 రోజులు రాగి జావా అందిస్తాము. This landmark initiative will improve nutrition and health outcomes, increase attendance and punctuality, reduce dropouts and absenteeism. It will ease the burden on working parents. In simple words, no child in Telangana should begin a school day on an empty stomach. This is a watershed reform for student welfare. This breakfast initiative will not only nourish bodies, it will nourish the future of Telangana. Intermediate విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఈ రోజు నేను ప్రకటించబోయే మరో అత్యంత ముఖ్యమైన సంస్కరణ. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం మనం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. కౌమార దశ అనేది ఎంతో కీలకమైన దశ. ఈ వయసులో తీసుకునే పోషకాహారమే వారు నేర్చుకునే సామర్థ్యాన్ని మరియు దీర్ఘకాల ఆయుష్ను నిర్ణయిస్తుంది. అధ్యక్ష, ఈ 2 పథకాలు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మానవీయ కోణంతో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మా ప్రభుత్వం విద్యార్థులు మరియు వారి సాధికారిత పట్ల అత్యంత సిద్ధతతో ఉంది. దివ్యాంగ విద్యార్థుల శారీరక వైకల్యం వారి విద్యాభ్యాసానికి మరియు ప్రగతికి ఏమాత్రం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అటువంటి వారికి తగిన తోడ్పాటు అందించే లక్ష్యంతో ఇంటర్మీడియట్ విద్య చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకి రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల్ని పంపిణీ చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లోని వంటశాలల అపరిశుభ్రత వలన విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆ వంటశాలల నిర్వహణలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి ఈ బడ్జెట్లో ఆధునీకరించడానికి మా ప్రభుత్వం నిశ్చయించింది. అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల వంటశాలల ఆధునీకరణకు కోట్ల రూపాయల ప్రతిపాదన 100 కోట్ల రూపాయలని ప్రతిపాదించాం. రాష్ట్రంలో పాలమూరు శాతవాహన విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మరియు లా కాలేజీలు, తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజ్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లా మరియు ఫార్మసీ కాలేజీలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ క్యాంపస్ను నూతనంగా మంజూరు చేశాం. వీటికి అదనంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కోస్కీని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేశాం. స్టేషన్ గన్పూర్, కే సముద్రం, గంగాధర, ధర్మపురి, పాకాల్, కోస్కీ మరియు దేవరకద్రలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభించాం. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంఖ్య 149కి పెరిగింది. రాష్ట్రంలో ఉన్న 57 పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఉన్నతీకరిస్తున్నాం. యువతను భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదగటానికి
వీలుగా పాలిటెక్నిక్ కళాశాలలో 15 కొత్త కోర్సులు 2026-27 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నాం. విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలకు సంబంధించి భూ విజ్ఞాన ఖనిజ శాస్త్ర పరిశోధనలకు ప్రత్యేకంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థాపించాం. అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో న్యాయ ఇంజనీరింగ్ కళాశాల ద్వారా కొత్త ప్రొఫెషనల్ కోర్సులు ప్రారంభించబడ్డాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్ల రూపాయలు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి 400 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. మిగిలిన విశ్వవిద్యాలయాలకు కూడా అవసరమైన నిధులు కేటాయిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు అవసరమగు నైపుణ్యాలున్న మానవ వనరుల కొరత నెలకొని ఉంది. చాలా సందర్భాల్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల నుండి ఉత్తీర్ణులైన వస్తున్న మన విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు ఉండటం లేదు. అలాగే అధునాతన ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు వారు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండటం లేదు. ఈ అంతరాన్ని పూడ్చాలనే దార్శనికతతో అటు విద్యావంతులను నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఇటు పరిశ్రమలు ఎదుర్కొంటున్న నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఏకకాలంలో పరిష్కరించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆయా పరిశ్రమల భాగస్వామ్యంతోనే రూపొందించిన పాఠ్యాంశాల ద్వారా యువతకు ప్రత్యేక నైపుణ్యాలని అందిస్తాము. ఈ స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలో తీసుకొని వస్తున్నాము. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక పరిశ్రమ అవసరాలు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ప్రభుత్వం ఉన్నతీకరించింది. దీనికి అదనంగా 53 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలను మంజూరు చేసింది. వీటి నిర్వహణ పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో మొత్తం 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్యాలకు సంబంధించిన అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకొని రావడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు మరియు టామ్కామ్లను ఈ స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తాం. యువతను బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం సన్నద్ధం చేసేలా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ తదితర విద్యా సంస్థల తరహాలో ఈ విశ్వవిద్యాలయాన్ని తయారు చేయటమే మా